హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రాగి పిండి ఊతప్పం, పల్లి, పచ్చెనపప్పు చట్నీ, సాంబార్ కూడా చేశానండి. చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంటది. ఈ స్టైల్‌లో ఒకసారి ట్రై చేయండి. 2 గ్లాసుల ఉప్మా రవ్వని తీసుకోవాలి. అదే గ్లాస్‌తో 3 గ్లాసులు రాగి పిండిని తీసుకుందాం. పిండికి తగ్గట్టుగా సాల్ట్‌ని వేసుకోవాలి. మొత్తం రవ్వలో, రాగి పిండిలో సాల్ట్ బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇప్పుడు పిండిని కలుపుకోవాలి. కొంచెం మనం ఊతప్ప కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా కలుపుకోండి. ఇంకా కొంచెం వాటర్ పడితే వేసుకుందాం. చూడండి కన్సిస్టెన్సీ అలా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి మొత్తం కన్సిస్టెన్సీ అలా ఉండాలండి. అంతకంటే పలచన చేయకూడదు. ఎందుకంటే మనం ఊతప్పం వేసేటప్పుడు ఈజీగా వస్తుంది. పలచనైతే అంత పర్ఫెక్ట్‌గా రాదు. పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. ఇప్పుడు ఒక కప్పుతో కప్పుడు పల్లీలు వేసుకోవాలి. కలుపుకోండి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పల్లీలైతే ఏగిపోయినాయి సైడ్‌కి తీసుకుందాం. హాఫ్ కప్పు పచ్చెనపప్పు వేసుకోవాలి. దోరగా వేయించుకోవాలి. శనగపప్పు అయితే ఏగిపోయిందండి సైడ్‌కి తీసుకుందాం. అదే ఆయిల్‌లో పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా బాగా వేయించుకొని సైడ్‌కి తీసుకోవాలి. సైడ్‌కి తీసేసుకుందాం. చట్నీ పోపు కోసం ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఎండుమిర్చిని వేసుకోవాలి. కలుపుకోండి. కరివేపాకుని వేసుకుందాం. కలుపుకోండి. మనం వేయించుకున్న ఐటెమ్స్ అన్నీ మిక్సీ పట్టుకొని చట్నీలో వేసుకోండి. పొయ్యి మీద కళాయి పెట్టుకున్నానండి. ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకొని ఉంచుకున్న రాగి పిండిని ఊతప్పంలా వేసుకోవాలి. పైన కొంచెం ఆనియన్స్‌ని వేసుకుందాం. సన్నగా తరిగిన పచ్చిమిర్చిని వేసుకుందాం. కొంచెం జీలకర్రని వేసుకుందాం. కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 5 మినిట్స్ ఉడికిన తర్వాత మనం మళ్ళీ తిరగవేసుకోవాలి. తిరగవేసిన తర్వాత ఇంకో 2, 3 మినిట్స్ ఉడికించాలి. 2 వైపులా కాలిన తర్వాత తీసుకోవాలి. ఇదే స్టైల్‌లో మొత్తం ఊతప్పాలని వేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే రాగి పిండి ఊతప్పాలు, పల్లి, పచ్చెనపప్పు చట్నీ రెడీ చేశానండి. నా ఛానల్‌లో పెట్టిన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్‌ని అయితే యాక్టివేషన్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.